పేరు ఫెరోజ్ జహాంగీర్. దాన్ని 2 ఏళ్ల కింద ఫెరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం ఎట్ట తెచ్చిపెట్టింది రాజ్యాంగంలో. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పదం లేదు. ఎమర్జెన్సీ సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి? రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళా రానున్న కాలంలో కూడా యూనివర్సిటీల స్టేటస్లు మార్చేసి మన రిజర్వేషన్లు అన్నీ తీసేసి బయటపడేయారని గ్యారంటీ ఏంది? ఇది చెప్పరా నాయన అంటే 2 ఏళ్ల కింద వీడియో పెట్టిండ్రు, దానికి కొంచెం ఎడిట్ చేసిండ్రు. రాజ్యాంగం మీరు మార్చిండ్రు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్ మీరు తీసేసారు. ఇప్పుడు కూడా తీస్తున్నారు. మొన్న మీ కర్ణాటకలో వచ్చేసి కూడా ఓబీసీలో తీసుకొచ్చి ఓబీసీలో పెట్టిర్రు. ఇంకా పెంచుతామంటుండ్రు ముస్లింలకు రిజర్వేషన్లు. దేశ విభజన చేసి కూడా సరిపోలే మీకు, మళ్ళా విభజన చేసే కాడికి తెస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రోహింగ్యాలకి రిజర్వేషన్లు అడుగుతారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి రిజర్వేషన్ అడుగుతారు, వాళ్ళకి సిటిజన్షిప్ అడుగుతారు, రేపు రిజర్వేషన్లు అడుగుతారు. ఎవరు నాశనం అవుతారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు నాశనం అవుతారు. రోహింగ్యాలకి బంగ్లాదేశ్ ముస్లింలకు అడుగుతలేరా కాంగ్రెస్ వాళ్ళు పౌరసత్వం? కుల్లా అడుగుతున్నారు కదా. మా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు అయితే రోడ్డెక్కి అడుగుతున్నారు. అంటే వాళ్ళ సంఖ్య పెంచాలి, ఆ తెచ్చి రిజర్వేషన్లు మన రిజర్వేషన్లు పీకాలే, వాళ్ళకి ఇవ్వాలి. మీ రాహుల్ జహాంగీర్ నాయనమ్మ ఇందిరా జహాంగీర్కి ఎందుకు పెట్టాల్సి వచ్చింది సెక్యులర్ పదం? ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినాక ముస్లింల కోసము రాజ్యాంగాన్ని మార్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం అవసరం ఉండే అన్నది ఆ ఇంటర్వ్యూ యొక్క సారాంశం. దాన్ని పట్టుకొని రాజ్యాంగం మారుస్తాం. 10 సంవత్సరాల నుంచి మాకు మెజారిటీ లేదా? 2019 అయితే మంచి మెజారిటీ వచ్చింది, ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ వచ్చింది. మేము 370ని తీసేసినాము, ట్రిపుల్ తలాకి తీసేసినాం, కానీ రిజర్వేషన్లు ఏదో తీయలే, పెంచినాం కదా. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత బీజేపీది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త. ఉన్న యూనివర్సిటీలు మొత్తం మైనారిటీ స్టేటస్ చేసి మన పిల్లగాళ్ళకి విద్య లేకుండా చేస్తారు. ఇంకేమంటుండ్రు? ముస్లింలకి లిటరసీ రేటు 14% ఉన్నదట. వాళ్ళకి లిటరసీ రేటు పెంచాలన్నట కాంగ్రెస్ వాడు అంటాడు. వాళ్ళ లిటరసీ రేటు పెంచుతానికే వాళ్ళకి యూనివర్సిటీలు ఎక్కువ ఇవ్వాలన్నట. ఇంకా హిందువుల లిటరసీ రేటు 80% పైన ఉందట, ముస్లింలది 14% ఉందంట. వాళ్ళ లిటరసీ రేట్లు పెంచనీకే ఇంకా చాలా యూనివర్సిటీలు మైనారిటీ స్టేటస్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కళ్ళు తెరుచుకోండి, హిందువులందరూ కళ్ళు తెరుచుకోండి. అది వేసి వారం అయిపోయింది.
గల్ఫ్ కార్మికుల ద్రోహయో ఏదో ఆ ఛార్జ్షీట్ ఇప్పుడు ఎలక్షన్ ముందుకు ఎందుకు వస్తుంది ఆయనకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అసెంబ్లీలో గల్ఫ్ ఫండ్ అన్నారు, ఇచ్చిర్రా? ఇప్పుడు నేను స్ట్రైట్ TV9 స్టాఫర్ని అడుగుతున్నా, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికల కాంగ్రెస్ పార్టీలో గల్ఫ్ ఫండ్ అని ఉన్నదల్లా ఉన్నదా? ఇచ్చిండ్రా 5 నెలల? ఇప్పుడు మళ్ళీ గల్ఫ్ బోర్డు అని తిరుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏంది? గల్ఫ్ ఫండ్ ఇయ్యనన్నట్ట. మళ్ళీ గల్ఫ్ బోర్డు సంగతి అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు, అలా నేషనల్ మేనిఫెస్టోలో లేదు, స్టేట్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది. స్టేట్ గవర్నమెంట్ బోర్డు పెట్టేటట్టయితే నేషనల్ ఎలక్షన్ సంబంధం ఏంది? ఇంకోటి వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి అంతా అర్థమైపోయింది. కొంచెం పాత జనరేషన్ వాళ్ళకి ఇంకా వీళ్ళని గాంధీలు అనుకుంటారు. రాహుల్ గాంధీ అని పెట్టుకుంటాడు, ప్రియాంక గాంధీ అని పెట్టుకుంటారు. ఆమె ప్రియాంక వాడ్రా, రాహుల్ గాంధీ ఫెరోజ్ జహాంగీర్ మనమడు.